మనం ఒక పాడ్‌ని క్రియేట్ చేద్దాం యూజింగ్ యామిల్ ఫైల్‌తో. సో, రెడీగా ఉన్నారా? సో, లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. రైట్. సో, ఫస్ట్ యామిల్ కంటే మీరు ముందు అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? మనకి ఏపీఐ యొక్క రిసోర్స్ అనేది తెలియాల్సి ఉంటది. సో, ఆ రిసోర్స్‌ని మీరు చెక్ చేయాలంటే కమాండ్ ఏంటి? ఇక్కడ నోట్‌ప్యాడ్‌లో కూడా నేను రాస్తాను ఇక్కడ. రైట్. క్యూబ్ ఓకే. క్యూబ్ ఏపీఐ హైఫన్ రిసోర్సెస్. ఈ కమాండ్ మీరు రన్ చేయాలి ఫస్ట్. ఫస్ట్ ఈ కమాండ్ ఏంటో మనం అర్థం చేసుకుందాం. ఓకేనా? క్యూబ్‌సిటిఎల్ ఏపీఐ హైఫన్ రిసోర్సెస్. సో, ఇప్పుడు నేను కమాండ్‌ని రన్ చేస్తున్నాను. క్యూబ్‌సిటిఎల్ ఏపీఐ హైఫన్ రిసోర్సెస్. ఓకే. మనకు కొంచెం ఎక్కువగా పెద్దదిగా వచ్చింది. నేనేం చేస్తాను కొంచెం రిడ్యూస్ చేస్తాను. ఓకే. ఇంకొంచెం రిడ్యూస్ చేయాల్సి ఉంటది. ఓకే. చూడండి. సో, ఈ ఏపీఐ రిసోర్స్ ఏదైతే ఉందో ఓకే. ఇక్కడ నుంచి నా కమాండ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో, ఇక్కడ చూడండి గమనించండి. ఏపీఐ హైఫన్ రిసోర్సెస్ అని ఇచ్చాం. ఇక్కడ బైండింగ్, స్టేటస్, కాన్ఫిగ్ మ్యాప్, ఎండ్ పాయింట్, ఈవెంట్, లిమిట్ రేంజ్ ఇవన్నీ ఏవేవో ఉన్నాయి మనకు తెలీదు. కానీ జస్ట్ గమనించండి. నేమ్స్ కొన్ని ఏవో నేమ్స్ ఉన్నాయి. దాని తర్వాత దానికి షార్ట్ నేమ్స్ ఉన్నాయి. దాని తర్వాత ఏపీఐ వర్షన్స్ అంటూ ఉన్నాయి. దాని తర్వాత నేమ్ స్పేసెస్ అనేది ఒకటి ఉంది. ఒక టైటిల్ దాని తర్వాత కైండ్ అయితే ఉంది. ఈ లాస్ట్‌లో మీరు ఏదైతే చూస్తున్నారో లాస్ట్‌లో గాని లేదంటే ఫస్ట్‌లో గాని ఏదైతే మీరు చూస్తున్నారో అవి నా మాడ్యూల్స్ లాగా. అంటే మనం యాన్సిబుల్‌లో మనము ఒక యూజర్ మాడ్యూల్ యూజ్ చేస్తాం కదా! ఆ యూజర్ మాడ్యూల్ లోపల ఏముంటది? పాత్ దాని తర్వాత ఏముంటది? ఒకసారి చూద్దాం. హౌ టు క్రియేట్ ఫోల్డర్ ఇన్ యాన్సిబుల్. సో, యాన్సిబుల్ బిల్డ్ ఇన్ మాడ్యూల్‌లోకి అయితే ఎంటర్ అవుతున్నాను. సో, యాన్సిబుల్ బిల్డ్ ఇన్ మాడ్యూల్‌లో మనం ఎగ్జాంపుల్స్‌లోకి వెళ్తే మనకి ఇక్కడ బిల్ట్ ఇన్ అనేది ఫైల్ గదా! ఈ ఫైల్ లోపల నాకు కొన్ని పారామీటర్స్ అయితే వచ్చాయి. ఇవన్నీ ఏంటి నా బిల్డ్ ఇన్ కీస్. పాత్ స్టేట్. ఓకే. సో, అలానే నా కుబర్నెట్స్‌లో కూడా కొన్ని మాడ్యూల్స్ ఉన్నాయి. కానీ కుబర్నెట్స్‌లో దీన్ని నేను మాడ్యూల్స్ అనకుండా దీన్ని నేనేమంటాను రిసోర్సెస్ అంటాను. ఇప్పుడు మన మెయిన్ టాస్క్ ఏంటి? మనం ఒక పాడ్‌ని క్రియేట్ చేయాలి. సో, పాడ్ ఒక రిసోర్సెస్‌ని మనం ఫైండ్ ఔట్ చేద్దాం ఇక్కడ. ఓకేనా? సో, ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు నా రిసోర్స్ అయితే ఉంది. నా పాడ్ రిసోర్స్. సో, పాడ్‌ని నేను పాడ్స్ అని రాయొచ్చు, పాడ్ అని రాయొచ్చు లేదంటే ఇంకా షార్ట్ నేమ్ ఏముంది ఇక్కడ? నాకు